నిన్నటి సర్గలో రావణాసురుడు హుటాహుటిన తన సైన్యం నుంచి లేవగానే సీతాదేవి గుర్తు రావడంతో అశోకవనానికి బయలుదేరడం, అతని వెనకాల అతని 100 మంది భార్యలు అనుసరించడం నిన్న చూశాము. అయితే అతడు సరాసరి సీతాదేవి ఉన్న ప్రదేశానికి వచ్చేస్తాడనమాట. ఆ ఒక కొమ్మ మించి ఇంకో కింద ఉన్న కొమ్మ మీదకి దూకి మళ్ళీ ఒద్దికగా ఆకుల మధ్య ఎవరికి కనపడకుండా కూర్చుని జరిగేదంతా చూస్తున్నాడు. అయితే ఆ శబ్దం విన్నటువంటి సీతాదేవి బెదిరిపోయిన అరటి చెట్టులాగా ఊగిపోయిందిట. వెంటనే తన తొడలతోటి ఉదరాన్ని బాహువుల్ని కప్పేసుకుందిట. అంటే ఇలా ముడుచుకుపోయింది, చుట్టుకున్న పాములాగా ఉందిట. ఆ క్షణంలో సీతాదేవి తన ఊహలన్నిటినీ కూడా రాముడి మీదకి మరలు చేసుకుని రామధ్యానాన్ని చేస్తూ ఉందిట. నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంతే మితంగా ఆహారం తీసుకుంటూ శుష్కించిపోయి ఉన్న సీతాదేవి శోక సముద్రంలో ఉంది, అల్లాడిపోతోంది, తను దుఃఖించేస్తోంది. ఆ రావణాసురుడు ఆమెకి నయాన భయాన మాట్లాడి ఎలాగైనా తనకి లొంగమని చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ తను వినకుండా తన మనసు అంతా కూడా రాముడి మీదకి నిలిపేసి రామధ్యానాన్నే చేస్తూ ఉంటుంది. ఆ క్షణంలో సీతాదేవి అందుతుంది అనుకున్న చేజారిపోయినటువంటి ధనంలో ఉంది. ఎవరి కోసమో పూజ చేస్తే ఇంకొకరు అపహరించిన పూజలా ఉంది. అగ్రనాయకులు మరణించిన సేనలా ఉంది. అపవిత్రమైన వస్తువులు తాకిన అగ్నివేదిలా ఉంది. చల్లారిన అగ్నిలా ఉంది. క్షీణించిన పూజలా ఉంది. నీటిలోంచి పీకి ఎండలో చాలాసేపు పడేసి వాడిపోయిన తామరతూడులో ఉంది. ఎండిపోయిన నదిలా ఉంది. తన తపశక్తి వల్ల వెలిగిపోతూ ఉంది. రాముడి చేతిలో రావణుడికి తగిన పరాభవం జరగాలని మనసులో కోరుకుంటూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుకులో చూద్దాం. అంతవరకు సెలవు.